ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పసుపు పండుగకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ముస్తాబవుతోంది. భూమి పూజ ఏర్పాట్ల పనులను రాష్ట్ర దేవాదాయ పురపాలక శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు మంగళవారం పరిశీలించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోందని తెలిపారు. ఇందుకోసం కోవూరు నియోజకవర్గంలో 2200 ఎకరాల భూమి ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి, కనీస వేతనాల చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి, స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. 29 3 రోజులు మహానాడు నెల్లూరులో జరిగే విధంగా అక్షలుగా గౌరవమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఎంపీ, శాసనసభ్యులు అందరూ యాక్చువల్గా ఎక్కడ దీన్ని పెట్టాలనే ఉద్దేశంతో 2 రోజులు స్టడీ చేయటం, అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం రావటం, వాళ్ళందరూ ఫైనల్గా ఇఫ్కో ప్లేస్ ఏదైతే ఈ కోవూరు యొక్క కాన్స్టిట్యున్సీలో ఉందో అక్కడ దాన్ని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లేస్ అయితే దాదాపు 2200 ఎకరాలు, పార్కింగ్ కానీ లేదా వచ్చిన వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాగానే, ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉంది కాబట్టి కన్వీనియంట్ ఉంటుందని రేపు ఉదయం 10 గంటలకు యాక్చువల్గా దీనికి పూజా కార్యక్రమం చేస్తారు. దానికి నిన్న మొదలుపెట్టి దాదాపు ఒక 100 ఎకరాల పైన ఈ కంపెనీకి మొత్తం తొలగించారు. బహుశా రేపు ఈవినింగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంపెనీతో తొలగిస్తారు. దీనికి సంబంధించి కమిటీలు కూడా ఒక 2 డేస్లో వేస్తామని పార్టీ ఆఫీస్ తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క మహానాడు నెల్లూరులో జరిగే విధంగా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు, అంటే మంత్రులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కానీ అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని అందరూ కలిసికట్టుగా చేయబోతున్నాం. దీని ద్వారా ఏంటంటే మహానాడులో